అందరు నమస్తే. చలో గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, అది పార్టీ కార్యాలయంలో ఒక కథ జరిగింది. ఆ కథ ఏంటంటే, ఆ కథ గురించి చెప్పాలంటే అక్కడే చెప్పాలి. ఈమె సునీతారావు, పేరు సునీతారావు కానీ ఈమె సునీత ముదిరాజ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు. హోల్ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షులు అయితే, మహిళా కాంగ్రెస్కు ఈ మేడం అధ్యక్షురాలు. ఈమె ఒక చిట్చాట్ చేసింది. ఆ చిట్చాటు ఆమె బాధను, ఆమె ఆవేదనను, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాన్ని ఆమె చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఏంటంటే, పార్టీలో గౌరవం దక్కపోవడంతో భావోద్వేగానికి గురైన సునీతారావు కన్నీరు పెట్టుకున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. రాహుల్ గాంధీ నారీ న్యాయం నినాదం ఏమయ్యింది అని క్వశ్చన్. గతంలో మహిళా కాంగ్రెస్కు పెద్దగా ప్రియారిటీ లేకుండే. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నా కర్తవ్యం నిర్వహించాను. 240 కార్యక్రమాలు నిర్వహించాం. నిజంగా ప్రతిపక్ష పార్టీగా 10 సంవత్సరాలు జెండాకర్ర మోసింది ఈమె. ప్రతిపక్ష పార్టీగా కొన్నిసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవచ్చు బయటికి, ఆయన పీసీ ప్రెసిడెంట్ ఉండే. కొన్నిసార్లు రేవంత్ రెడ్డి రాకపోవచ్చు, కానీ మహిళా అధ్యక్షురాలు మాత్రం ఖచ్చితంగా గాంధీ భవన్ ముందల ధర్నాలు చేసింది. ఆమె గట్టిగా పనిచేస్తుందని నమ్మి పార్టీ టికెట్ ఇచ్చింది. గోషమాల్ టికెట్ వద్దన్న ఇచ్చిండ్రు. గోషమాల్లో ఓడిపోయే టికెట్ అది. ఆమె అబ్జెక్షన్ చెప్పింది, గోషమాల్లో వద్దు, ముషిరాబాద్ అడిగింది టికెట్. గోషమాల్ వద్దు, ముషిరాబాద్ ఇయ్యానంటే ముషిరాబాద్ ఇయ్యలే టికెట్. ముషిరాబాద్ ఏం జరిగిందో చూసింది కదా. గోషమాల్లో ఓడిపోయే సీటు. ఇట్లా బీసీలకు, కాంగ్రెస్ బీసీలకు ఎమ్మెల్యే సీట్లు 23 కేటాయిస్తే దానిలో ఒక 5-6 సీట్లు ఓడిపోయే సీట్లు. చార్మినారు, తర్వాత చాంద్రాయణ గుట్ట, ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో ఇచ్చారు. అది ఎట్లా ఓడిపోతుంది కదా, ఎట్లా ఓడిపోయే కథ కాబట్టి ఇచ్చారు. సేమ్ గోషమాల్లో కూడా ఓడిపోతాయని ఆమె అబ్జెక్షన్ చెప్పింది, నాకు వద్దు, ఓడిపోతామని ఇచ్చినా కూడా ఇచ్చిండ్రు. అక్కడ కూడా సెకండ్ ప్లేస్లో ఆమె వచ్చినట్టుంది. రాష్ట్రంలో జరిగిన అఘాయిత్యాల మీద మంత్రి సీతక్క స్పందించిన చర్యలు తీసుకుంటున్నారు. నామినేటెడ్ పదవులో మహిళలకు అన్యాయం జరిగింది. ఇది కథ. నామినేటెడ్ పదవులో అన్యాయం జరిగిందట. టికెట్ ఇచ్చిన వారికి పదవులు లేవు అన్నారు. ఓడిపోయిన వారికి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. టికెట్ ఇచ్చిన వాళ్ళకి పదవులు లేవన్నప్పుడు చాలామంది ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ పదవులు ఇస్తున్నారు కదా. షబ్బీర్ గారు ఓడిపోయినరు, పదవి వచ్చింది. అట్లాంటి చాలామంది దొరుకుతారు మనం వెతికితే. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలను మార్చితేనే ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి వస్తా అని ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి అన్నారు. బీఆర్ఎస్కు వెళ్ళి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. బీఆర్ఎస్ పోయి వచ్చిన నామినేటెడ్ పదవులు ఇచ్చారట. ఏ పదవి లేకుండా పార్టీ కోసం పనిచేస్తా, మహిళా కాంగ్రెస్లో ఒక్కరికి పదవి రాలేదు. నిజంగా కూడా కాంగ్రెస్లో ఒక దరిద్రమైన వ్యవహారం జరుగుతుంది. కాంగ్రెస్లో ఏం జరుగుతుందంటే, ఈ 10 సంవత్సరాలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి జెండాలు మోసి ప్రతిపక్ష హోదాలో ఆ పార్టీకి నిలబడి పోలీస్ స్టేషన్లకు పోయి అవసరమైతే పోలీసులు లాఠీ దెబ్బలు తిని ఇట్లాంటి కార్యకర్తలకు, అట్లాంటి నేతలకు కాంగ్రెస్ పార్టీలో విలువ లేకుండా పోయింది. చాలామంది ఆవేదన నా దగ్గర ఉంది. చాలామంది మహిళలు ఉన్నారు. వాళ్ళు పొద్దుగా లేస్తే గాంధీ భవన్కి వచ్చి వాళ్ళు ఏం చేయాలి, గవర్నమెంట్, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే తప్పులను నిలదీయాలి. తర్వాత రాస్తా రోకోలు, ధర్నాలు అంటే ఉరికి రావాలి వాళ్ళే. ఇప్పుడు చాలామంది పదవులో ఉన్న వాళ్ళు ఎవరు కనబడలే. కొంతమంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కార్యక్రమాలకు రాకుండా పోయినారు, చాలామంది కనిపించకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ కొంతమంది అయితే అసలు కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు, కనీసం గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కలే. అట్లాంటి వాళ్ళకు పదవులు ఇచ్చారు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. టీడీపీలో ఉన్న వాళ్ళకి, అప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో షైనింగ్లో ఉన్నారు. కానీ ఒరిజినల్ కాంగ్రెస్లో ఉండి 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ తీసి మూలకు పడేశారు. అధికారం రాకముందు, అధికారం వచ్చిన తర్వాత అంటారు కదా, అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన బిగ్ మిస్టేక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను పట్టించుకోకపోవడం. చాలామంది స్తబ్దుగా ఉన్నారు. మీకు లోక్సభ ఎలక్షన్స్లోనే మీకు అర్థమై ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయడానికి ఉత్సాహంగా ముందుకు రాలేదు వాళ్ళు ఎవ్వరు. ఎందుకంటే అప్పటికే పట్టించుకోలేదు. ఊరిస్తూ వచ్చిండ్రు. పదవులు ఇస్తాం, అది ఇస్తాం. గుర్తింపు లేదు కాంగ్రెస్ కార్యకర్తలకి. కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి ఇప్పుడు గుర్తింపు లేదు. ఎవరైతే పైన మెరుగులు అద్దినరో, ఎవరైతే టీడీపీలో ఉండి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినరో వాళ్ళకు విలువ ఉంది, వాళ్ళకు వాల్యూ ఉంది. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి మాత్రం పార్టీ విలువ లేదు. అందుకు నిదర్శనమే సునీతారావు గారి చిట్చాట్. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె. ఇక అధ్యక్షురాల తర్వాత అధ్యక్షులు వాళ్ళ బాధ ఇట్లా ఉంటే, ఇక మిగతా మహిళలు, లేకపోతే మిగతా మహిళా కార్యకర్తలు, లేకపోతే మిగతా కార్యకర్తలు ఎవరైనా కావచ్చు, జెంట్స్ కూడా కావచ్చు, చాలామంది ఉన్నారు. చాలామంది బాధపడుతున్నది, ఏంది ఇది, అసలు మాకు అధికారం రాకుండా వాయే, వచ్చి ఏంది మా బాధ అనుకుంటున్నారు వాళ్ళు. రాకుండా వాయే. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ చీఫ్గా ఉన్నప్పుడు అప్పుడు జైన్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు మూలకు పడేసారు. ఇప్పుడు ఆయన పీసీ చీఫ్ కాదు కదా, వాళ్ళు చేరింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పార్టీలోనా, కాంగ్రెస్ పార్టీలోనా? కాంగ్రెస్ పార్టీ కదా చేరింది.
ఒక మహిళా మంత్రి అంట ఇప్పుడు, అప్పుడు మంత్రి కాదు కదా, ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అప్పుడు మహిళలను ఉసుకు అంటే మహిళా ధరణ ఎందుకంటే మహిళలను అయితే అంత ఈజీగా పోలీసులు తీసుకుపోరు, అరెస్ట్ చేయరు, తీసుకుపోరు, అరెస్ట్ చేసి అప్పుడప్పుడు వదిలేస్తారు, ఇట్లాంటి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా. కాబట్టి కొన్ని నిరసనలకు మహిళలను తీసుకొస్తారు, మహిళలను ధర్నాలు చేపిస్తారు కాంగ్రెస్ పార్టీలోనే, ఏ పార్టీ రాజకీయాల్లో. అయితే అప్పుడు ఎవరైతే ఇప్పుడున్న మంత్రి గారు, ఒక మహిళా మంత్రి గారు వాడుకున్నారంట. వాడుకోవడం అంటే ధర్నాలకు చీమ చిటుక్కు అంటే ఉరకడం ఇట్లాంటివన్నీ చేసి ఇప్పుడు అంటే గుర్తుపట్టనంటే వ్యవహరిస్తున్నారంట. అసలు గుర్తుగా పడతలేరంట 8 నెలలకే. 8 నెలల ముందు బాగానే కనిపించారంట. ఈ 8 నెలల తర్వాత గుర్తుపట్టనట్టు మాట్లాడుతారంట కలిస్తే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అది నడుస్తుంది. ఇక మిగతా లీడర్లంతా వాళ్ళ పదవుల గోలలో వాళ్ళు ఉన్నారు. పదవులు వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పదవులు రానోళ్ళు పదవులు వచ్చేందుకు, పదవులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వీళ్ళు ఈ సునీతారావు అండ్ బ్యాచ్ అంటే మహిళా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలం ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి ఢిల్లీలో వీళ్ళకి జాతీయ అధ్యక్షురాలు ఉంటారు. సేమ్ అక్కడ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంట్ ఉంటే అక్కడ కూడా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళు ఆడికి ఎందుకు పోయారంటే మహిళలకు రిజర్వేషన్ మీద ధర్నాకు పోయినారు, బీజేపీ గవర్నమెంట్ మీద. పోయినప్పుడు ఆడ ఎవరో రిపోర్టర్ అడిగినారు, అసలు మీ పార్టీలో మీకు రిజర్వేషన్ ఉందా, మీ పార్టీలో మీకు ఏమైనా గుర్తింపు ఉందా అంటే వీళ్ళు తెల్లముఖం వేసుకొని వచ్చారు ఢిల్లీకి వెళ్ళి. కరెక్టే కదా, మా పార్టీలో మహిళలకు ఏమి ఇవ్వలే పదవులని, పోస్టులు ఏమి లేవని, ఆ 33% రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు. ఎనీవే కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, మిగతా కాంగ్రెస్లో ఉన్న మిగతా కార్యకర్తలు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడరో వాళ్ళంతా ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు. ఏంది మా సిచ్యువేషన్, మా పరిస్థితి ఇట్లా అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు దగ్గర రానియరు, మిగతా మంత్రులు వాళ్ళ పదవిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు, మొన్న దాకా ధర్నాలు చేసింది వాళ్ళు, పదవిలో ఉన్నది వీళ్ళు. ఇది అక్కడ జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.